మంగళగిరి రాజీవ్ సెంటర్ సమీపంలోని ధ్యానమిత్రులు జొన్నాదుల అరుణ స్వగృహంలో ఏప్రిల్ 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ధ్యాన సప్తాహం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 7 రోజుల పాటు 7 సీనియర్ పిరమిడ్ మాస్టర్లు విచ్చేసి ధ్యానం సత్సంగంలో పాల్గొని ధ్యాన సందేశం ఇచ్చారు. శుక్రవారం జరిగిన ధ్యాన సప్తాహం ముగింపు కార్యక్రమంలో తెనాలి నుంచి విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ కౌతరపు సుబ్బారావు చే సత్సంగం నిర్వహించారు. ధ్యాన సప్తాహం నిర్వహించిన ధ్యానమిత్రులు జొన్నాదుల అరుణ ఈ సందర్భంగా సామూహిక ధ్యానం వల్ల ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆనందం పొందగలమని తన అనుభవాన్ని పంచుకున్నారు. అలాగే ధ్యాన సప్తాహం ముగింపు సందర్భంగా ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు, కొస్సనం కోట నాగ శ్యామలరావు మాస్టారు, కౌతరపు సుబ్బారావు, గుద్దంటి మురహరిరావులకు జొన్నాదుల అరుణ ధ్యానమిత్రులతో కలిసి ఆత్మీయ సత్కారం చేశారు. అత్యంత సహజాతి సహజంగా జరుగుతున్న భగవత్ స్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు. మరి జొన్నాదుల అరుణ గారు ధ్యాన సప్తాహం ఇంటి దగ్గర ఏర్పాటు చేయటం జరిగింది. ఇంటింటా ధ్యానం అనే కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క ఇంటి దగ్గర 7 రోజులు ధ్యాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరి మన ఇంట్లో ధ్యానం కార్యక్రమం పెట్టడం ద్వారా మన బంధువులు, మిత్రులు, ఇరుగు పొరుగు వారికి కూడా ధ్యానాన్ని అందించవచ్చు. ధ్యానం చేస్తే ముఖ్యంగా మానసిక ఒత్తిడి అనేది తొలగిపోతుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి టెన్షన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆందోళన, ఒత్తిడి, తద్వారా శారీరక అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. అనేక సమస్యలు, తద్వారా మరి డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం, మందులు మింగటం, ఇల్లు వల్లు గొల్లవుతున్నటువంటి పరిస్థితుల్లో ముందుగా మనకు మనం జాగ్రత్త పడాలి. మానసిక స్థిరత్వాన్ని, మనోశూన్య స్థితిని పొందడానికి ఉన్న ఏకైక మార్గం ధ్యానం. కాబట్టి మనం ధ్యానం చేయటం ద్వారా మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మన ఒంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మన వీధిలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే మన బంధువులు, మిత్రులు కూడా ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన వారం అవుతాం. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అరుణ గారికి ఒక్కసారి హృదయపూర్వకంగా మనందరం కూడా ధన్యవాదాలు తెలియచేద్దాం. దీనికి సహకరించిన ధ్యానమిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేద్దాం. అలాగే 7 రోజుల పాటు 7 మాస్టర్స్ వచ్చి మరి 3 గంటల నుంచి 4 గంటల వరకు ధ్యానము, 4 గంటల నుంచి 5 గంటల వరకు సత్సంగం నిర్వహిస్తూ ఉన్నాము. తద్వారా ఎంతోమంది అనుభవాలు పొందారు. మరి చిన్న తలనొప్పుల నుంచి మరి వెన్ను నొప్పి, మెడ నొప్పులు, ఇతర అనారోగ్య సమస్యలు తొలగిపోయినాయి. అలాగే షార్ట్ టెంపర్, కోపం, ఎవరికైతే కోపం ఉంటుందో, చిరు కోపం, చిన్న విషయాలకే చిరాకు పట్టడం, కోపం తెచ్చుకోవటం, ఇంట్లో పిల్లల మీద ఆ యొక్క కోపాన్ని ప్రదర్శించడం ద్వారా మరి ఎన్నో ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి కుటుంబంలో. అలాంటివి ఇబ్బందులు తొలగటానికి కూడా ధ్యానం అనేది ఉపయోగపడుతుంది ప్రాథమికంగా. మరి తర్వాత ఆత్మజ్ఞానులైతే ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందుతామో, నేనెవరు, ఎందుకొచ్చాను, ఏం తెలుసుకుంటానికి వచ్చాను, మరి దానికి సంబంధించి నేనేమైనా ప్రక్రియ నిర్వహిస్తున్నానా లేదా అనే అవగాహన పెరిగి, మనందరం కూడా ఆధ్యాత్మిక అవగాహన పెరిగినప్పుడు మనం మోక్ష మార్గం వైపు ప్రయాణం చేస్తాం. మోక్ష మార్గంకి చేరాలంటే గురువుని ఆశ్రయించాలి. ఇక్కడ మన శ్వాసే మన గురువు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ మనకు అందించినటువంటి సందేశం, మన శ్వాసే మన గురువు. మన ఇంట్లో మనం కూర్చొని మన గురువు దగ్గర మనం ఎప్పుడైతే కూర్చుంటామో, గురువు దగ్గర కూర్చుంటే విద్య వస్తుంది, శ్వాస దగ్గర కూర్చుంటే శక్తి వస్తుంది. ఆ శక్తిని మనం అందరం కూడా పొందాలని, పొంది అందరూ హాయిగా, ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖశాంతులతో జీవించాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి విచ్చేసిన అందరికీ కూడా, ముఖ్యంగా అతిథులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే అతిథుల్ని మనం గౌరవపూర్వకంగా సన్మానించుకుందాం, సత్కరించుకుందాం. సార్ అందరూ
ధ్యానంలోకి వచ్చామండి. నేను 2007 సంవత్సరం నవంబర్ 20 తారీఖున ధ్యానానికి వచ్చానండి. ధ్యానంలోకి వచ్చిన కాడి నుంచి ఒక ఆనందాన్ని పొందుతున్నాను. ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తూ ఉన్నామో అద్భుతమైన శక్తిని మనం పొందుతున్నాం. అద్భుతమైన శక్తిని పొందిన తర్వాత నేను ఆనందంగా ఉన్నాను. నా జీవితం ఒక ఆనందం, పరమానందం, బ్రహ్మానందంగా సాగుతున్నది. దానికి ఏకైక మార్గం ధ్యానం. మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనకు అందించినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం అద్భుతంగా ప్రతి ఒక్కళ్ళం చేసుకుందాం, ఆనందంగా జీవిద్దాం. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. ఎవరు 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 ఏమి చేయలేరు. మనం ఆనందంగా ధ్యానం చేసుకుందాం, ఆనందంగా జీవిద్దాం. ఓకే అండి.